రైట్. అంటే దీక్ష తీసుకున్నప్పుడు ఏదైనా గురువుగారి దగ్గర తీసుకోవాలా? మీ దగ్గరే తీసుకోవాలా? గుళ్ళో ఉండాలా? ఇంట్లో ఉండాలా? ఇట్లాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు దీక్ష తీసుకుంటున్నామండి? ఆ! వారాహి అమ్మవారి దీక్ష. వారాహి వారాహి అమ్మవారు. అమ్మవారి గుడిలోనే తీసుకోవాలి. అచ్చా! అంటే దీక్ష ఇచ్చేవాళ్ళు గూడా ఉండాలి గదండీ! అవును. అంటే వాళ్ళు ఇప్పుడు దీక్ష ఇవ్వాలి అంటే వాళ్ళు గూడా మాల వేసి ఉండాలి. అమ్మవారి అవును. మాల వేసి ఉంటేనే ఫలితం అంతే ఉంటుంది. గదా! అవును. ఇప్పుడు మామూలుగా ఏందంటే మనం 10 గుళ్ళల్లో చూస్తూ ఉంటాం. దీక్ష అవును. ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు గూడా దీక్ష తీసుకొని వాళ్ళకి దీక్ష అంతే ఇస్తారు. గదా! ఆ అవును. విధంగానే ఉంటుంది. ఓకే. అంటే ఫోన్ కాంటాక్ట్‌లో గూడా మీకు దీక్ష ఉంటుంది. ఆహా! మీరిక్కడికొచ్చిన అచ్చా! వాళ్ళకు దీక్ష ఉంటుంది. ఈ 9 నెలల్లో నేను లాస్ట్ రోజు చేస్తానండి, లేకపోతే మధ్యలో వస్తాను, మేము మా వీలుని చూసుకొని వస్తాను, ఒక్కరోజు దీక్ష తీసుకుంటాను. అది మీ ఇష్టం, అది ఆప్షనల్. ఓకే. మీరు అమ్మవారి పిన్ను ఒక్కరోజు ఉన్నా కూడా వెరీ వెరీ పవర్‌ఫుల్ అమ్మవారు. మీకు తెలుసు కదండీ ఎంత పవర్‌ఫుల్ అమ్మవారు వారాహి అమ్మవారి అవును. గురించి. అవునవును. మనం చెప్పాల్సిన పని లేదు. మనం ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము అమ్మవారికి చూస్తున్నాం. ఉపాసన అవును. చేస్తూ అవును. ప్రతిరోజు కూడా అవును. ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి నిత్య హోమాలు జరిపిస్తున్నాము. అవును. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చి చేయించుకున్నారు, సెలబ్రిటీస్ వచ్చి చేయించుకున్నారు, మీరు కూడా వచ్చారు. అవన్నీ మనకు తెలిసిన విషయమే. అవును. అవును. కొత్తగా ఈసారి ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏంటంటే దీక్షలు ఇస్తున్నాము. యెస్. అమ్మవారి దీక్ష తీసుకోవడం వల్ల కఠినమైన పనులు కూడా కావాలి నాకు. హ్మ్. అంటే ఈ పని కఠినంగా ఉందండి, నాకు అస్సలు అవ్వట్లేదు హ్మ్. అని అనుకున్న వాళ్ళు, ఈ ల్యాండ్ కఠినంగా ఉంది, అసలు నేను ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను, నేను ఇల్లు మారలేకపోతున్నాను. ఎందుకంటే వారాహి అంటే భూమి. అవును. అంటే అచ్చచ్చా! ఆ! భూ సంబంధిత ఏది ఎనీ ప్రాబ్లమ్స్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందండి అని అవును. చెప్తున్నారు. అవును. రియల్ ఎస్టేట్ బాగా లేవాలన్నా కూడా మీరు అవును. వారాహి అమ్మవారి పూజ చేసుకోమని చెప్తాను నేను. అవును. అందుకే ఇంతకు మించిన అమ్మవారు లేరు. ఓకే. అంటే భూమికి సంబంధించిన అమ్మవారు ఇంకా ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఆ! ఈ అమ్మకు పూజ చేసి హోమం చేసుకుంటే మీకు, ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి లిటిగేషన్ భూమ్స్ కూడా క్లియర్ అయినాయి ఈ అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల. వాళ్ళు స్వయంగా మనకు వచ్చి చెప్పారు. హ్మ్. ఇల్లు వాస్తు లేదండి, ఈ వాస్తు నుంచి మేము బయటకు వెళ్ళలేకపోతున్నాం అన్న వాళ్ళు కూడా ఆ! వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా నేను హోమం చేసి వచ్చాను. ఆ ఓకే. ఇల్లు వాళ్ళు అమ్ముకొని మళ్ళీ వేరే విధంగా వాళ్ళు వేరే మార్చుకొని మళ్ళీ కొంతమంది కట్టుకున్నారు. ఇట్లా ఎన్ని ఓకే. జరిగినాయండి, ఒకటి కాదు. ఓకే. ఇప్పుడు కుజదోషం ఉన్నవాళ్ళు, ఆ! ఇంకోటేందంటే మన బాడీలో ఇంకోటేందంటే చంద్రునికి సంబంధించి కూడా ఈ అమ్మవారే అండి. ఆ! అంటే స్కిన్ ఎలర్జీ గానీ, షుగర్ వ్యాధికి గానీ ఇలాంటివి ఉంటాయి గదా! ఇలాంటి అన్నిటికి కూడా ఈ వారాహి అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల 100% మీ కోరిక నెరవేరుతాయి.